ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ తిరుమల తిరుమల తిరుపతి వెళ్ళే వారందరికీ కూడా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వస్తుంది. తిరుమల క్యూ లైన్లో చాలామంది గంటల తరబడి అయితే కనుక వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే గంటల తరబడి వెయిట్ చేసే భక్తులందరికీ ఇక్కడ నుండి కొత్త విధానం అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అయితే ప్రస్తుతం ఇది ఈ ప్రాజెక్ట్ అయితే కొంచెం ప్రాథమిక దశలో స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లోనే ఇది త్వరలో అమల్లో చేస్తామంటున్నారు. మనందరికీ తెలుసు, అంటే మళ్ళీ చాలా మంది తిరుమల వెళ్ళిన వారికి తెలుసు, వెయిటింగ్ హాల్లో చాలా మంది కూర్చొని ఉన్నప్పుడు ఇటుపక్క ఒక స్క్రీన్ అయితే ఉంటుంది. ఒక పెద్దది ఎల్సిడి టీవీ అయితే కనుక ఉండడం జరుగుతుంది. అక్కడ స్వామివారికి జరిగేటువంటి కొన్ని సేవా కార్యక్రమాలను అయితే చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భక్తులకు మరింత మెరుగైన దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ మరో అత్యాధునిక వ్యవస్థను అయితే ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ వినూత్న ఆలోచనకు అయితే కనుక శ్రీకారం చుట్టింది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన భక్తులకు ఉపశమనం కలిగించేందుకు వర్చువల్ రియాలిటీ విఆర్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఇప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. ఈ సదుపాయం మొదటి దశలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలోనే అందుబాటులోకి రానుంది. గంటల తరబడి నిరీక్షించే భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా తమ దృష్టిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై కేంద్రీకరించడానికి ఈ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విఆర్ హెడ్సెట్ల ద్వారా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, తిరుమల క్షేత్ర ప్రత్యేకతలు, ఇతర పూజాధికాలను వర్చువల్గా వీక్షించగలరు. దాతల సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. టీటీడీ వివిధ రకాల వర్చువల్ రియాలిటీ పరికరాల పనితీరును పరిశీలిస్తోందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే వైకుంఠం క్యూ కంపార్ట్మెంట్స్, క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే భక్తులకు స్వామివారి దివ్య స్వరూపం, అలాగే అక్కడ జరిగే నిత్య కైంకర్యాలను స్వయంగా వీక్షించినట్టు అవుతుంది. దీంతో పాటు టీటీడీ ఆలయాల ప్రాముఖ్యత, నిర్మాణ సౌందర్యం, ఇతర ముఖ్యమైన అంశాలను కూడా భక్తులకు వివరించడానికి అగ్మెంట్ రియాలిటీ ఏఆర్ టెక్నాలజీని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంది. సాధారణంగా వర్చువల్ రియాలిటీ వీక్షించాలి అంటే కనుక మనకి ఎదురుగుంటా ఉన్నట్టుగా వీక్షించాలి అంటే ఖచ్చితంగా హెడ్సెట్ ఒకటి ఉండాలి. మరి భక్తులందరికీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళే భక్తులందరికీ హెడ్సెట్స్ ఇవ్వాలి అంటే కనుక కొన్ని వేల హెడ్సెట్లు అయితే కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని నిత్యం వేల మంది అయితే కనుక కంపార్ట్మెంట్లో వేచి ఉంటారు. దీనిపై అన్ని రకాల ఈ యొక్క రియాలిటీ పరికరాల తీరును పరిశీలిస్తోందని చెప్తున్నారు. త్వరలోనే ఇదైతే అమల్లోకి రానుంది. అలాగే మీరు తిరుమలకి వెళ్తున్నప్పుడు అలిపిరి మార్గంలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఏదైనా ఫోటోని మీరు స్కాన్ చేసినట్టయితే మొత్తం వీడియో అంతా కూడా ప్లే అవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్ ఉపయోగించి ఆలయ శిల్పాలు, చిత్రాలను స్కాన్ చేస్తే అధునాతనిక సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను కూడా భక్తులకు ప్రదర్శించాలని దీని ఉద్దేశం. అది కూడా త్వరలోనే అమల్లో చేయబోతున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్లో ప్రసారం చేస్తున్న తరహాలోనే టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు తెలియజేయడానికి అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ ప్రారంభించే సాధ్యాసాధ్యాలను కూడా టీటీడీ పరిశీలిస్తోంది. సో ఓవరాల్గా భక్తులకు అయితే విఆర్ వర్చువల్ రియాలిటీకి సంబంధించి ఒక విధానం అయితే క్యూ కాంప్లెక్స్లో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.